హలో ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ. ఎలాంటి అడావిడి లేకుండా సింపుల్ వేలో ప్రాన్స్ కర్రీ చేసేద్దాం. ఇది రైస్లో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది. చలో లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. సో కర్రీ కోసము 1/2 కిలో ప్రాన్స్ తీసుకున్నాను. ఈ ప్రాన్స్కి లోపల నల్లగా ఒక దారం మాదిరిగా ఉంటుంది. దీన్ని తీసేయాలి, లేకపోతే మన కర్రీ పాడైపోతుంది. సో ఈ కర్రీ చేయడం చాలా ఈజీ, కానీ ఈ క్లీనింగ్ చేయడం కొద్దిగా కష్టము. సో ఓపికతో చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా అయిపోతుంది. ఇలా మొత్తం తీసేసుకొని వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కర్రీ కోసము 2 టమోటా పండ్లు, 1 ఆనియన్ కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ముందుగా కట్ చేసుకున్న టమోటా పండ్లు కానీ వేసి ప్యాన్లో టమోటా పండ్లు వేసి బాగా వేగనివ్వాలి. టమోటా పండ్లు వేగాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారము అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఈ మసాలా మొత్తం మిక్స్ అయ్యే మాదిరిగా కలుపుకోవాలి. మసాలా మొత్తం వేగాక ముందుగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని ఈ మసాలాలో మొత్తం వేయాలి. వేసి కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ప్రాన్స్లోనే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతుంది. ఇన్ కేస్ మీకు వాటర్ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత మూసి 3 నిమిషాల వరకు కర్రీని ఉడకనివ్వాలి. ఇందులోని వాటర్ మొత్తం బయటికి వచ్చేసి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇది ఎక్కువగా ఉడకనివ్వకూడదండి. ఇది ఎక్కువగా ఉడికితే కనుక ఇందులో ఉన్న ప్రాన్స్ అనేది గట్టిగా అయిపోతుంది. 3 మినిట్స్ చాలు. ఎటువంటి నీసు వాసన లేకుండా ఎంతో రుచిగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.